హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంజు కనెక్ట్స్. ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. ఇది కూడా బేబీ ప్రోడక్ట్ గురించి. ఇంతకుముందు వీడియోలో డిస్పోజబుల్ డైపర్స్ గురించి చూపించాను కదా, యూజ్ అండ్ త్రో డైపర్స్. సో ఇప్పుడు క్లాత్ డైపర్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను మా బాబుకి ఏ క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తున్నాను, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను, అవి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాష్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు క్లాత్ డైపర్స్ ఇష్టం లేదు, మేము డిస్పోజబులే వాడతాము అంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదు క్లాత్ డైపర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని షేర్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరైనా మదర్స్ ఆర్ మామ్ టు బీ ఉంటారు కదా, వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాపిక్లోకి వెళ్ళిపోతే, క్లాత్ డైపర్స్లో చాలా బ్రాండ్సే ఉన్నాయి. సూపర్ బాటమ్స్ నుంచి బేబీ హగ్ బ్రాండ్, అండ్ అలానే ఇంకో మైలో బ్రాండ్, ఇలా చాలా బ్రాండ్సే ఉన్నాయి. నేను మా బేబీకి 2 months కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. ఇంకొక 10 daysలో 2 months కంప్లీట్ అవుతుంది అనగా అప్పటి నుంచి క్లాత్ డైపర్స్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మా సిస్టర్ సజెస్ట్ చేసింది నాకు, తను వాళ్ళ పాపకి వాడేది. సో తను సజెస్ట్ చేస్తే యూజ్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను అనమాట. బిఫోర్ 2 months కూడా నేను ఓన్లీ నాపీస్ మా మమ్మీ ఇంట్లోనే స్టిచ్ చేశారనమాట, అవే వాడేవాళ్ళము. నైట్ అండ్ మార్నింగ్స్ కూడా అవే వాడేవాళ్ళము. అంటే చిన్న బేబీ కదా, ర్యాషెస్ అవి వస్తాయి అనేసి యూజ్ అండ్ త్రో డైపర్స్ కూడా మేము వాడలేదు. ఓన్లీ నాపీస్, అవి కూడా ఇంట్లో స్టిచ్ చేసినవి, మంచి క్లాత్, కాటన్ క్లాత్తో స్టిచ్ చేసిన మా మమ్మీ. సో అవే వాడేవాళ్ళం అనమాట, ఏమీ ఆన్లైన్లో అయితే బై చేయలేదు. సో 2 months కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు వాడికి కొంచెం స్లీపింగ్ టైం పెరుగుతుంది కదా, షెడ్యూల్. సో అప్పుడు ఏమయ్యేదంటే వాడు పీ చేసినప్పుడు ఏడ్చేసేవాడు అనమాట, లేచిపోయి ఏడ్చేసేవాడు. వాడికి స్లీప్ డిస్టర్బ్ అయ్యేది. సో ఇలా అవుతుంది కదా, ఏం చేద్దాము, డిస్పోజబుల్ డైపర్స్ వాడడానికి మాకు ఇష్టం లేదు. సో ఏం చేద్దాము అని ఆలోచిస్తే మా కజిన్ సజెస్ట్ చేసిందని చెప్పాను కదా. సో అప్పుడు ఈ క్లాత్ డైపర్స్ అనేవి ఆన్లైన్లో పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బేబీ హగ్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. అవి బయట వాటర్ ప్రూఫ్ కవర్ బాగానే ఉంది, కానీ లోపల క్లాత్ ఉంటుంది కదా, బేబీకి డ్రై ఫీల్ ఉండాలి, అది నా మెయిన్ పాయింట్. సో ఆ డ్రై ఫీల్ ఉండే క్లాత్ కాదనమాట అది బేబీ హగ్ బ్రాండ్ నుంచి. తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది కదా అనుకున్నాను, కానీ లోపల ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది డ్రై ఫీల్ అనేది అసలు లేదు. సేమ్ నాపీస్ వేసినప్పుడు ఎలా లేచి ఏడ్చేవాడో దీనికి కూడా అలాగే అయిందనమాట. సో ఇలా కాదు అనేసి చాలా రీసెర్చ్ చేశాను, యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను, కానీ అంత క్లియర్గా క్లాత్ డైపర్స్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బరీ ప్రమోషన్స్ ఇలాంటివే పెడుతున్నారు, కానీ పర్సనల్గా ఎవరో ఒక మంచి వీడియో తీసి అయితే పెట్టలేదన్నమాట. సో చాలా కన్ఫ్యూజన్ అయ్యాను. తర్వాత అయితే ఇంకా సూపర్ బాటమ్ గురించి ఒక యాడ్ చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అప్పుడు యాడ్ చూశాను కదా, అప్పుడు అనుకున్నాను అనమాట, సో కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది, కాకపోతే రివ్యూస్ అనేది చాలా బాగుంది కదా, సో అందుకే ట్రై చేద్దాము అనేసి ఒక్కటైతే ఆర్డర్ పెట్టుకున్నా ఫస్ట్. సో దాంట్లో కూడా 2 types ఉన్నాయి సూపర్ బాటమ్స్లో కూడా. నైట్ టైం వేసేవి యుఎన్ఓ అనేసి, అండ్ మార్నింగ్స్ యూజ్ చేసేవి నార్మల్ క్లాత్ డైపర్స్ అండ్ యుఎన్ఓ ఇలా ఉండేవన్నమాట. బేసిక్ క్లాత్ డైపర్స్ అండ్ యుఎన్ఓ క్లాత్ డైపర్స్, ఇలా 2 types ఉండేవి. అండ్ అందులో లంగోటర్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఇంక లంగోటర్స్ తీసుకోలేదు, ఎందుకంటే అవి సెమీ వాటర్ ప్రూఫ్, నాకు వాటర్ ప్రూఫ్ కావాలి అండ్ అలానే బేబీకి డ్రై ఫీల్ ఉండాలి. సో అందుకే నేను డైపర్స్ చూస్ చేసుకున్నా. ఫస్ట్ అయితే యుఎన్ఓది ఆర్డర్ పెట్టుకున్నాను, నైట్ టైమ్స్ వేద్దాము అనేసి. ఎందుకు అంటే నైట్ టైమ్స్ మా బాబు అప్పటికే 4 hours కంటిన్యూస్గా పడుకునే స్టేజ్కి వచ్చేసాడు 3 monthsకే. సో అందుకే తనకి డైపర్ వేద్దాము అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అవి చాలానే కాస్ట్ ఉన్నాయి, చెప్పాలి అంటే అరౌండ్ 600 పడింది ఒక్క డైపర్ విత్ ఇన్సర్ట్. సో ఇందులో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. డైపర్ బయట లేయర్ ఒకటే సపరేట్గా దొరుకుతుంది, అండ్ అలానే లోపల ఇన్సర్ట్స్ సపరేట్గా దొరుకుతాయి, లేకపోతే కంబైన్డ్ దొరుకుతాయి. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫస్ట్ ట్రై చేసే మదర్స్కి. సో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఫస్ట్ క్రైలో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. సూపర్ బాటమ్ వెబ్సైట్లో కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలాగా పెట్టారనమాట. అవుటర్ లేయర్ విత్ ఇన్సర్ట్ ఒక దొరికితే, లేదు అంటే ఉత్తి ఇన్సర్ట్స్ ఉంటాయి, లేదంటే ఉత్తి బయట లేయర్ ఒకటే ఉంటుంది. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందులో ఏం తీసుకోవాలో అర్థం కాదు. సో అందుకే నేను క్లియర్గా చెప్దామని వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి యుఎన్ఓ తీసుకున్నాను అని చెప్పాను కదా, దాంట్లో ఇన్సర్ట్ విత్ అవుటర్ లేయర్, సో 2 కలిపే తీసుకున్నాను నేను. సో 2 కలిపిస్తే ఆ ఇన్సర్ట్లో కూడా మళ్ళీ యుఎన్ఓ డైపర్స్లో లోపల ఇంకొక చిన్న క్లాత్ ఉంటుంది, అది కూడా పెడితే ఇంకా ఎక్కువసేపు డ్రై ఫీల్ ఉంటుంది అనమాట, బేబీకి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది పీని. సో ఇన్ని రకాలు ఉన్నాయి, నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయి చచ్చిపోయాను అనమాట, అస్సలు అర్థమయ్యేదే కాదు.
మా మమ్మీ అయితే తిట్టేది, ఇలా బాలింతరాల టైంలో ఇంతలా ఫోన్ చూడకూడదు, హెడేక్ వస్తుంది, ఫ్యూచర్లో సైట్ వస్తుంది అనేసి. అయినా కానీ ఎలా అని సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు అనుకున్న నేను, నాకు ఎప్పుడన్నా యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఖచ్చితంగా వీడియో అయితే చేయాలి అనేసి అందుకే చేస్తున్నా. యువెనో తీసుకున్నాను అని చెప్పాను కదా. సో యువెనో డైపర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది యువెనో, ఇలా 2 బటన్స్ వస్తాయి. సో ఇది యువెనో అనమాట. యువెనో డైపర్ అంటే దీన్ని మార్నింగ్స్ వేయచ్చు, కాకపోతే నైట్ టైం వేస్తే ఎక్కువసేపు డ్రైగా ఉంటుంది బేబీ, ఎక్కువసేపు పీని అబ్జర్వ్ చేసుకుని ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో ఇది అవుటర్ లేయర్, ఇలా నేను చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి అవుటర్ లేయర్. ఇలా ఇది ఒకటే సపరేట్గా దొరుకుతుంది, మళ్ళీ ఇలా ఇన్సెట్తో కూడా ఇస్తున్నారు, లేకపోతే ఇన్సెట్ సపరేట్గా దొరుకుతుంది. చాలా కన్ఫ్యూజన్ అసలు. ఓ అమ్మో, నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయేది. సో మొత్తానికి ఇది సెట్ ఇలా అనమాట. సో ఇలా సెట్ దొరుకుతుంది, కనిపిస్తుందా, ఇలా సెట్ దొరుకుతుంది. లేదు అంటే ఇది ఒకటే సపరేట్గా దొరుకుతుంది, లేదంటే ఇది ఒకటే సపరేట్గా ఉంటుంది. ఆన్లైన్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు మీ ప్రైజెస్, మీ బడ్జెట్ బట్టి ఆలోచించి తీసుకోండి. నేనైతే ఏం చేశానంటే, ఈ అవుటర్ లేయర్స్ ఉంటాయి కదా, ఇవి ఇవి తక్కువ తీసుకున్నా, ఒక 4 or 5 తీసుకున్నా. ఇవి ఇన్సెట్స్ ఎక్కువ తీసుకున్నా అనమాట. సో దట్ ఇది ఎక్కువ వెట్గా ఉంటుంది కదా, సో దీన్ని మార్చేసి ఈ పైది అలానే ఉంచేసేవాళ్ళం అనమాట. సో ఎక్కువ చిన్న బేబీ కదా, అప్పుడు ఎక్కువ పీ చేయడు, సో స్మెల్ అనేది కూడా ఉండదు, కాబట్టి ఎక్కువ ఇది యూజ్ చేసేవాళ్ళము. ఇది మారుస్తూ ఉండేవాళ్ళం అనమాట, 2 hours ఒకటి అలాగా. సో నేను ఇన్సర్ట్స్ ఎక్కువ తీసుకుని పైన లేయర్, ఈ అవుటర్ లేయర్స్ తక్కువ తీసుకున్నాను. సో ఇలా చేయండి, సో దట్ మనకి ఎక్కువ మనీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇవి సపరేట్గా దొరుకుతాయి కూడా. సో ఇలా తీసుకున్నాను నేను. ఫస్ట్ క్రైలో తీసుకున్నా. ఫస్ట్ క్రైలో అన్నిటికీ కాస్ట్ తక్కువ ఉంటుంది కదా, సో నేను ఫస్ట్ క్రైలోనే ఎక్కువ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ ఇన్సెట్లో కూడా ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేయొచ్చు. ఇక్కడ లోపల ఇంకొకటి చిన్న క్లాత్ ఉంటుంది, అది నా దగ్గర లేదు ఇప్పుడు, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాను, నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనేసి. ఇలా చిన్న క్లాత్ ఉంటుంది, అది కూడా పెట్టుకుంటే ఎక్కువసేపు ఇంకా బేబీకి డ్రై ఫీల్ ఉంటుంది అనమాట. ఈ యువెనో డైపర్స్ నైట్ టైం వేయడానికి చాలా అంటే చాలా బెస్ట్. డిస్పోజబుల్ డైపర్ సిస్టమ్ లేని వాళ్ళు నైట్ టైమ్స్ బేబీస్కి ఇది యూజ్ చేయొచ్చు, సో దట్ ఎక్కువ డ్రై ఫీల్ ఉంటుంది. అసలు నేనైతే షాక్ అయిపోయాను, ఇంత 600-700 కాస్ట్ ఉంది, ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఈ పైన క్లాత్ చూసారు, ఇదంతా డ్రైగా ఉంటుంది బేబీ పీ చేసిన. ఇక్కడ ఈ క్లాత్ వెనకాల ఈ క్లాత్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఇది అంతా డ్రైగా ఉంటుంది. అప్ టు 12 hours అని రాశారు వాళ్ళ వెబ్సైట్లో, కాకపోతే 12 hours అంత ఉండదండి, ఓన్లీ 4 hours మ్యాక్సిమం. అది కూడా బేబీ పీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇందులో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి, ఎక్కువ పీ చేసే బేబీకి ఒకలాగా, తక్కువ పీ చేసే వాళ్ళకి ఒకలాగా ఉన్నాయన్నమాట. మా బేబీ మీడియం అనమాట, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు. సో అందుకే నేనైతే ఇలా తీసుకున్నాను. సో యువెనో డైపర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇవి ఫస్ట్ క్రైలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ సూపర్ బాటమ్స్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. సో ఎక్కడ తక్కువ ప్రైస్ ఉందో చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ క్రైలో ఆల్మోస్ట్ తక్కువ ప్రైస్ ఉంటుంది అన్ని వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే. సో అందులో తీసుకున్నాను నేనైతే. సో ఇదనమాట యువెనో డైపర్, ఇది నైట్ టైం యూజ్ చేయాలి. సో నేను క్లాత్ డైపర్స్ చెప్పాను కదా 3 months స్టార్టింగ్ నుంచి యూజ్ చేశాను అనేసి, అండ్ ఎప్పటి వరకు యూజ్ చేశానో చెప్తాను. ఈ లోపల ఇంకొక డైపర్ చూపిస్తాను నేను, సూపర్ బాటమ్స్ బ్రాండ్ నుంచి. ఇవి తీసుకున్నాను, ఇది బేసిక్ అనమాట. దీనికి జస్ట్ ఇక్కడ ఒకటే వస్తుంది, ఇది బేసిక్ డైపర్. ఇది నైట్ టైమ్స్ అయితే ఆగదండి, మార్నింగ్సే. సో దీనికి ఇలా ఒక ప్యాడ్ టైప్ ఇచ్చారనమాట, ఒక ఫుల్ ప్యాడ్లా ఉంటుంది. ఇది సేమ్, ఇది కూడా అంతే, ఇక్కడ స్మూత్గా ఉంటుంది, ఇక్కడ వేరే క్లాత్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అంతా డ్రై ఫీల్ ఉంటుంది బేబీకి, ఇది పైన ఉంటుంది కదా, సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇవి నైట్ టైమ్స్ అంత పనికిరావు, ఓన్లీ మార్నింగ్స్ మాత్రమే. మార్నింగ్స్ అంటే మనం ఎప్పుడు మెలుగుగానే ఉంటాం కాబట్టి 2 hours కల్లా చేంజ్ చేసేసుకోవచ్చు. నైట్ టైం అయితే ఒక 3-4 hours స్ట్రెచ్లో బేబీ పడుకున్నాడు అంటే ఆ టైంలో అంత యూజ్ అవ్వు అనమాట, పక్క నుంచి లీక్ అది అవుతూ ఉంటుంది. సో అందుకే వాళ్ళు డిఫరెన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అప్ టు 3 to 4 hours మాత్రమే ఉంటుంది లాంగ్ లాస్టింగ్. అండ్ యువెనో డైపర్స్ వచ్చేసి 12 hours వరకు, 8 hours నుంచి 12 hours వరకు ఉంటుందని వాళ్ళు ముందే క్లియర్గా అంటే వెబ్సైట్లో రాశారనమాట. సో ఇవి నేను మార్నింగ్స్ వేద్దాము అనేసి అయితే తీసుకున్నా, ఎందుకంటే ఆ యువెనో డైపర్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది, ఒక్కొక్కటి 600 పైనే ఉంటుందన్నమాట. సో ఎందుకు మార్నింగ్స్, నైట్ ఎలాగో మార్చలేము నిద్ర మత్తులో 2 hours ఒకసారి, కనీసం మార్నింగ్స్ అన్న మెలుగుగానే ఉంటాం కదా, ఎవ్రీ 2 hours చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, ఇవి కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు అంతే, నేను ఇవి ఎక్కువ తీసుకున్నాను ఇన్సెట్స్, అండ్ ఇవి తక్కువ తీసుకున్నాను, సో దట్ ఎక్కువ ఇదే చేంజ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఇలా నేను మా బేబీకి ఈ సూపర్ బాటమ్స్ డైపర్స్ అయితే యూజ్ చేసా అప్ టు
9 మంత్స్ వచ్చేంత వరకు, 9 నుంచి 10 మంత్స్, 10 మంత్స్ వచ్చేంత వరకు కూడా నేను మార్నింగ్స్ అండ్ నైట్స్ కూడా ఓన్లీ క్లాత్ డైపర్స్ యూజ్ చేసేదాన్ని. ఏ డిస్పోజబుల్ డైపర్స్, యూజ్ అండ్ త్రో డైపర్స్ అయితే నేను వాడలేదు. మీరు చెప్తే నమ్మరు, ఎక్కడికన్నా వెళ్తే ఓన్లీ పెళ్ళిళ్ళకి లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే వేసేదాన్ని యూజ్ అండ్ త్రో డైపర్స్. లేదు అంటే మార్నింగ్స్ నైట్స్ కూడా ఈ క్లాత్ డైపర్స్ యూజ్ చేసేవాళ్ళము. అండ్ వీటిని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో బేబీ పీ చేస్తుంది కదా, సో పీ చేసినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి జస్ట్ ఇలాగా సోక్ చేసేసుకోవాలంతే. బకెట్లో ఒక డిటర్జెంట్ ఏదైనా యూజ్ చేసుకుని, లేదు ఏమైనా పాటీ చేస్తే ఫస్ట్ బ్రష్తో క్లీన్ చేసేసి తర్వాత సోక్ చేసి పెట్టుకుని తర్వాత డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసేసుకోవడమే, నీట్గా క్లీన్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ వీటిని ఎలా వాష్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు పార్సల్ వస్తుంది కదా, అందులో ఒక మాన్యువల్ పంపిస్తారు, అందులో కూడా ఉంటుంది అనమాట. సో ఇవైతే యూజ్ చేశాను. నేను చెప్పాను కదా మా బేబీకి 9 మంత్స్ వచ్చేంత వరకు కూడా నేను ఓన్లీ ఈ క్లాత్ డైపర్సే యూజ్ చేశాను. అండ్ ఇవి రీయూజబుల్ కదా, అప్ టు 300 టైమ్స్ అలా వాడచ్చు అనమాట. నేనైతే ఇంకా ఎక్కువ వాడేసినట్టున్నాను. సో నేనైతే ఎప్పుడు ఎండలోనే డ్రై చేసేదాన్ని అనమాట, సో దట్ ఏమీ జర్మ్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అనేసి. సో చెప్పాను కదా, ఈ టిప్ ఫాలో అవ్వండి. బయట అవుటర్ లేయర్స్ ఎక్కువ తీసుకోండి, లోపల ఈ ఇన్సెట్స్ తక్కువ తీసుకోండి. ఈ ఇన్సెట్స్ ఎక్కువ తీసుకోండి అండ్ అవుటర్ లేయర్స్ తక్కువ తీసుకోండి, సో దట్ ఇన్సెట్సే మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఇవైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను 9 మంత్స్ వచ్చేంత వరకు మా బేబీకి యూజ్ చేశానని చెప్పాను కదా. తర్వాత ఏమైంది అంటే, సో వాడికి 9 మంత్స్ 10 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా వింటర్ వచ్చేసింది. సో వింటర్లో ఇంకా ఆటోమేటిక్గా బేబీస్ ఎక్కువ పీ చేస్తారు కదా, అండ్ అలానే కొంచెం పెద్దవాడు కూడా అవుతాడు, ఫుడ్ అది కూడా తీసుకుంటారు, వాటర్ ఇంటేక్ అది ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏమైంది అంటే నైట్ టైమ్స్, అందులో మా బేబీ నైట్ టైమ్స్ కంప్లీట్ 8 అవర్స్ ఫుల్ స్ట్రెచ్లో పడుకునేవాడు అనమాట. ఆ స్టేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 7th మంత్ నుంచే వాడు కంప్లీట్గా 8 అవర్స్ పడుకోవడం స్టార్ట్ చేశాడు. సో అలా 8 అవర్స్ పడుకోవడం వల్ల నేను లేచేదాన్ని కాదు. ఈ క్లాత్ డైపర్స్ పడుకోబెడితే పాపం మార్నింగ్ లేచేసరికి మొత్తం అంతా లీక్ అయిపోయేది అనమాట, అంటే ఎక్కువ ఆగేది కాదు బేబీకి. సో అప్పుడు క్లాత్ డైపర్స్ స్టాప్ చేసి అప్పుడు డిస్పోజబుల్ డైపర్స్ వేయడం స్టార్ట్ చేశాను, ఓన్లీ నైట్ టైమ్స్. ఎందుకంటే మా బేబీ 8 అవర్స్ కంటిన్యూస్ స్ట్రెచ్లో పడుకుంటున్నాడు కాబట్టి. లేదు 4 అవర్స్కి ఒకసారి లేచి ఫీడింగ్ చేయాలి కదా, కొంతమంది బేబీస్ అలా లేస్తారు కదా, వాళ్ళకైతే క్లాత్ డైపర్స్ యూజ్ చేసుకోండి, సో దట్ లేచినప్పుడు మార్చుకోవచ్చు. సో నేనైతే మా బేబీ ఇలా పడుకుంటున్నాడు, నేను కూడా లేవలేకపోతున్నాను. వాడు పడుకుంటే మనం ఇంకా ఆటోమేటిక్గా లేవం కదా, సో అందుకనేసి నేను క్లాత్ డైపర్స్ ఇంకా మానేసి నైట్ టైము డిస్పోజబుల్ డైపర్స్ వేయడం స్టార్ట్ చేశాను. అవి ఏ బ్రాండ్ నుంచి వాడుతున్నాను అనేది కూడా నేను ఒక వీడియో చేశాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో అలాగా నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేసేదాన్ని అనమాట డిస్పోజబుల్ డైపర్స్. మార్నింగ్స్ మాత్రం ఈ క్లాత్ డైపర్సే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికీ కూడా నేను ఈ క్లాత్ డైపర్సే వాడుతున్నాను మా బేబీకి. మార్నింగ్స్ ఓన్లీ నైట్ టైం మాత్రమే డిస్పోజబుల్ డైపర్స్ వాడుతున్నాను అనమాట. ఇప్పుడు వాడికి ఆల్మోస్ట్ 15 మంత్స్ వచ్చేసినాయి. ఈ క్లాత్ డైపర్స్ కూడా ఇంకా సరిపోవట్లేదు, పెద్దవాడు అయిపోతున్నాడు కదా, ఎక్కువ పీ చేస్తుంటే లీక్ అయిపోతున్నాయి అనమాట. వాడు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంచుకోవట్లేదు, ఇప్పుడు అన్నీ తెలిసిపోతుంది కాబట్టి లాగేస్తున్నాడు, పీకేస్తున్నాడు. ఎందుకంటే వీటికి బటన్స్ ఉన్నాయి కదా, ఇలా అడ్జస్ట్ చేసుకునే బటన్స్, సో అందువల్ల వాడికి పీకేయడానికి వచ్చేస్తుంది, ఈజీగా పీకేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ఇవి నేను మా బేబీకి 3 మంత్స్ ఉన్నప్పుడు, అంటే 2.5 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నా. ఇప్పుడు వాడికి 15 మంత్స్ అయినా సరిపోతున్నాయి అనమాట, అంత అడ్జస్ట్మెంట్ ఉంది ఇందులో. సో ప్రైస్ ఎక్కువ అనుకుంటాం కానీ సూపర్ బాటమ్స్ చాలా అంటే చాలా వర్త్ అండి. ఆ పెట్టే ప్రైజ్కి మనకి ప్రతి ఒక్క రూపాయికి ఇది సమాధానం చెప్తుందనమాట, అంత బాగున్నాయి. సో మా బేబీకి కూడా 15 మంత్స్ వచ్చేసింది, క్లాత్ డైపర్స్ ఉంచుకోవట్లేదు, పీకేస్తున్నాడు అంటున్నాను కదా. నైట్ టైం ఎలానో డిస్పోజబుల్ డైపర్స్ వేస్తున్నాను. మార్నింగ్స్ వాడు కొద్దిసేపు పడుకుంటాడు 4 అవర్స్ అలాగా, ఆ టైంలో కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి, ఏం చేయాలి, డైపర్స్ అని పీకేస్తున్నాడు అని ఆలోచించి నెక్స్ట్ నేను సూపర్ బాటమ్స్లోనే ప్యాడెడ్ అండర్వేర్స్ అని ఉంటాయి, అవి తీసుకున్నా. వచ్చి 2 డేస్ అయిందంటే అవి, ఇంకా నేను వాటిని యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి మా బేబీకి వేస్తున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను కంప్లీట్గా ఇంకొక 1 వీక్ అలా యూజ్ చేసిన తర్వాత అండ్ వాటి రివ్యూ నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికీ ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోయి ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఈ క్లాత్ డైపర్స్ గురించి చెప్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను కదా. సో ఈ క్లాత్ డైపర్స్ గురించి అన్నీ చెప్పేసాను అనుకుంటున్నా. అండ్ ఇదే అనమాట ఈ క్లాత్ డైపర్స్ గురించి నేను చెప్పాలనుకున్నది. నా సజెషన్ ఏంటి అంటే డిస్పోజబుల్ డైపర్స్ వాడితే బేబీకి ఎక్కువ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మనీ కూడా వేస్ట్ అయిపోతాయి ఊరికనే. సో ఉతుక్కోవడానికి ఓపుకున్న వాళ్ళు మాకు హెల్ప్ ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్లాత్ డైపర్స్ అయితే యూజ్ చేయండి, నేనైతే కంప్లీట్గా సజెస్ట్ చేస్తాను. అండ్ ఇవి చాలా ప్యూర్ కాటన్ కాబట్టి ఫుల్ ఎయిర్ ఫ్రీ. ఇది వేసిన తర్వాత మా బాబుకి ఒక్క ర్యాష్ కూడా రాలేదు, ఎక్కడ ఇరిటేషన్ అవ్వలేదు, చాలా బాగా ఉంచుకున్నాడు. ఇప్పుడు 15 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తెలిసిపోతుంది కాబట్టి పీకేస్తున్నాడు. లేదు అంటే ఇంకా యూజ్ చేస్తున్నాను నేను, అప్పుడప్పుడు వేస్తాను. మార్నింగ్స్ పడుకునేటప్పుడు ఇవే యూజ్ చేస్తాను, ఓన్లీ నైట్ మాత్రమే డిస్పోజబుల్ డైపర్స్ అనమాట.
సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి టైం ఉన్నప్పుడు. సో వీడియో కింతే. బాయ్ బాయ్.